కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మేడం చెప్పండి, బడ్జెట్ విడుదలైన నేపథ్యంలో చాలా మంది రకరకాలుగా కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు, మరికొంతమంది నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మీరేం చెప్తారు కేంద్ర బడ్జెట్? ఓర్వలేని వాళ్ళు నెగటివ్ రియాక్ట్ అవుతారు, దాంట్లో వాస్తవాలు తెలుసుకున్న వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. అసలు ఎవరు ఊహించినటువంటి బడ్జెట్ ఇది. చాలా సంవత్సరాల నుంచి వేతన జీవులు ఎంప్లాయీస్ ఎదురు చూస్తూనే ఉన్నారు. మాకు ఏదన్నా దీంట్లో ఏదన్నా మాకు ఈ బడ్జెట్లో మాకు ఉపశమనం దొరుకుతుందా, మాకు ట్యాక్స్ ఏమైనా బెనిఫిట్ అవుతుందని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు కూడా చాలా అంటే మొన్న లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. ఈ బడ్జెట్లో మమ్మల్ని మీరు రికమెండ్ చేయండి మేడం, మాకు అందరికీ కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ బెనిఫిట్ అయ్యేటట్టు, ఇన్కమ్ ట్యాక్స్లో మాకు లేకుండా చూడండి మా యొక్క ఎంప్లాయీస్కి అని వాళ్ళ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇవాళ మోదీ గారు గ్రహించినట్టుగానే, మోదీ గారు వీళ్ళ మనసులో మాట తెలుసుకున్నట్టుగానే ఇవాళ 12 లక్షల వరకు ఒక రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా ఇవాళకు మధ్యతరగతి కుటుంబాలే కానీ ఎంప్లాయీస్కే కానీ ఇవాళ పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇద్దరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ధరలు పెరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే రోజు ధరలు పెరుగుతూ పోతున్నటువంటి సందర్భంలో వారికి ట్యాక్సెస్ కట్టడం వల్ల వాళ్ళకు ఎలా అంటే ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ట్యాక్సెస్ పే చేయడానికి అంటే విషయాన్ని గ్రహించినటువంటి వారు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, వీళ్ళకు కూడా ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకొని అసలు ఎవరు ఊహించలే. అసలు గతంలో 7 లక్షలు ఉండేది, 7 లక్షల వరకు 5 lakhs ఉండేది. 5 lakhs నుంచి తర్వాత ఇప్పుడు ఉన్న పడంగా 7 lakhs తర్వాత ఇప్పుడు 12 lakhs అయిపోయింది. అంటే ఒకేసారి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో ఇది అసలు ఎవరు అందరూ అనుకున్నారు 8 లక్షలు చేస్తారో 9 లక్షలు చేస్తారో అనుకున్నారు, ఏదో అది పెంచినా చాలా అన్నట్టు ఉన్నారు పాపం. కానీ 12 లక్షలు ఎవరు ఊహించలేదు. సో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలే కానీ అదేవిధంగా ఎంప్లాయీసే కానీ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విషయం పైన. అదే కాకుండా ఇది ఒక ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకి లేకపోవడమే కాకుండా రైతులకు కానీ మహిళలకు కానీ అదేవిధంగా చిరు వ్యాపారులకు కానీ రైతులకు 3 లక్షల నుంచి 5 లక్షలకి పెంచిండు వాళ్ళకి రుణాల యొక్క క్రెడిట్ కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డుని. అదేవిధంగా 2 కోట్ల రూపాయల వరకు ఎస్సీ ఎస్టీ మహిళలకు, ఈరోజు ఎస్సీ ఎస్సీ మహిళలకు 2 కోట్ల రూపాయల వరకు వడ్డీ లేకుండా వాళ్ళకు వ్యాపారాలు పెట్టుకోవడానికి ఈరోజు అవకాశం కల్పించింది. అదేవిధంగా యువతకి పెద్ద ఎత్తున ప్రోత్సాహాలను అందించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాటు కొత్త స్టార్టప్ల కోసం కూడా వాళ్ళకి అనేకమైనటువంటి అంటే ప్రోత్సాహకాలను ఈ యొక్క బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. సో మహిళలు, రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు, యువత అన్ని చిన్న పారిశ్రామికవేత్తల నుంచి పైదాకా కూడా అందరికీ కూడా ఈరోజు లబ్ధి చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా 1,00,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నప్పటికీ కూడా 2047 వికసిత్ భారత్ని దృష్టిలో పెట్టుకొని మోదీ గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి ఇది ఒక గొప్ప నిర్ణయము. ఈ బడ్జెట్ ఎవరు కూడా ఊహించినటువంటి బడ్జెట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ బడ్జెట్ చర్చనే జరుగుతూ ఉంది, ఎక్కడ చూసినా ఈ బడ్జెట్ మీదనే అందరు చర్చించుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా కూడా. ఇంట్లో మహిళలు కానీ ఆ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే ఒకేసారి 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళకి సేవింగ్ అవుతుంది. ఆ కుటుంబం ఆ సేవింగ్స్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ కుటుంబం పిల్లల విద్య కోసమో లేదా ఇంకా దేనికైనా వాళ్ళు పొదుపు చేయడం కోసమో ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమో ఈ అమౌంట్ అంతా ఉపయోగపడేటటువంటి విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు వారందరి తరఫున, రైతుల తరఫున, మధ్యతరగతి కుటుంబాల తరఫున, ఉద్యోగుల తరఫున, అదేవిధంగా రైతాంగం తరఫున, యువత తరఫున, అదేవిధంగా కొత్త స్టార్టప్స్ పెట్టేటటువంటి చిన్న పరిశ్రమల దగ్గర నుంచి పరిశ్రమలు ప్రోత్సహించడానికి వాళ్ళ తరఫున, అందరి తరఫున నిర్మలా సీతారామన్ గారికి అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి
అయితే వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కావచ్చు, అదేవిధంగా సైనిక్ పాఠశాలలకు నవోదయ పాఠశాలల గురించి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు కూడా పూర్తిగా మొండి చేయి చూపుతుంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారు విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ గురించి కావచ్చు, నవోదయ సైనిక్ పాఠశాలల గురించి కావచ్చు, మీరు ఒక ఎంపీగా ఎట్లాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? ఆల్రెడీ కృష్ణా వికారాబాద్ లైన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టు, అది కొత్తగా మళ్ళీ దానికి బడ్జెట్ ఆల్రెడీ సర్వే నడుస్తూ ఉంది. దానిపైన బడ్జెట్ దానికి శాంక్షన్ ఉంది, అమౌంట్ దానికి శాంక్షన్ ఆల్రెడీ ఇచ్చింది గతంలోనే. ఇప్పుడు కొత్త లైన్ అడిగినాం మనం ఇక్కడ నుంచి తాండూరు కోసమని. అది కొత్త లైన్, కొత్త ప్రపోజల్ మనం రిప్రజెంటేషన్ చేసుకుంటాం ఈ సంవత్సరం మనం అనుకున్నాం అది కొత్త లైన్ అడగాలని. కొత్త లైన్లు టేకప్ చేసేటప్పుడు ఇది కూడా టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ప్రపోజ్ చేస్తున్నాము. అనేకటువంటి ఇప్పుడు ఈరోజు రైల్వే పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో ఆల్రెడీ నడుస్తున్నాయి. ప్రతి స్టేషన్లో ఈరోజు ప్రతి స్టేషన్ని మోడర్నైజ్ చేస్తూ ఉన్నారు, అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా స్టేషన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఇక్కడ నుంచి కర్నూలు వరకు దోన్ వరకు సెకండ్ లైన్ కూడా ఇవాళ డబుల్ కేజీ కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. సో ఈరోజు నవోదయ స్కూల్ మనకు జిల్లాకు శాంక్షన్ తీసుకొచ్చినాను. ఇక ఒకటి తర్వాత ఒకటి ఉంటాయి, 5 ఏళ్ళది ఒకటే. ఇప్పుడు వీళ్ళు సంవత్సరం అయింది, ఇప్పటిదాకా హామీ ఇచ్చి ఇప్పటిదాకా ఏది నెరవేర్చింది లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలే. భారతీయ జనతా పార్టీ కేంద్రం ద్వారా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి లక్ష్యంతోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఆ దిశలోనే ఆ లక్ష్యంతోనే పనిచేస్తూ ఉంది. సో వీళ్ళు ప్రతిపక్షాలకు ఈరోజు ఎలాంటి స్కోప్ లేక, అంటే ఎలాంటి ఏమి విమర్శ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు మాకేమీ లేనటువంటి అబద్ధ మాటలు మాట్లాడేటటువంటి విధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి బడ్జెట్ ఆధారంగా హామీలు ఇచ్చినారా? వీళ్ళు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇక్కడ పెన్షన్లు పెంచడానికి కానీ, లేదా రైతు రుణమాఫీ కానీ, లేదా రైతు భరోసాకు కానీ కేంద్రం ఇస్తామని చెప్పింది. వీళ్ళకు కాదు కదా, అది వీళ్ళు ఇచ్చినటువంటి హామీ, వీళ్ళు నిలబెట్టుకోరా. దాన్ని కేంద్రానికి బాధ్యత చేయడం అంటే వీళ్ళకి చేతగాంతనం. వీళ్ళు ప్రజల్ని మోసం చేసిండు అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఏ పథకాలు అందజేస్తుందో అదే రకంగా తెలంగాణ కూడా అన్ని పథకాల్లో లబ్ధి చేకూరేటటువంటి విధంగా రోడ్లు కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో అమృత నిధులే కావచ్చు, ఇట్లా ప్రతి దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ? అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే కదా. ఈరోజు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఆ విషయం చెప్పుకోక ఇక్కడ ఇంకో మంచి పనులు చేస్తుంటే ఒరవలేక మాట్లాడితే ఎట్లా? ఫైనల్ గా తాజా రాజకీయాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలపై ఏం చెప్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సడన్ గా తెరపైకి వచ్చారు. నేను కొడితే చాలా బలంగా ఉంటుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత దానికి ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం. వీరిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళిద్దరి మీద ప్రజలకు విశ్వాసం పోయింది. టీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం లేక వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన సంవత్సరానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలని మోసం చేసినటువంటి ప్రభుత్వాలే, గత ప్రభుత్వం కానీ ఈరోజున్న ప్రభుత్వం కానీ. ప్రజలంతా కొత్త మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వస్తే బాగుంటుంది. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ కూడా ఉండడం వల్ల దీనిపైన విద్య పట్ల కానీ, వైద్యం పైన కానీ, రోడ్లు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని వీళ్ళు పక్కదారు పట్టించి ఆ లక్ష్యాన్ని పూర్తిగా, అంటే ఆ లక్ష్యాన్ని నెరవేర్చకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఉదాహరణకు ఇందిరమ్మ ఇండ్లని పేరు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్ల డబ్బులు ఇందిరమ్మ ఇండ్లకు మళ్ళీ ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లని పేరు పెట్టుకున్నారు. అది తప్పు కదా. వాళ్ళు ఏమని చెప్తున్నారు? మీరు ఇందిరమ్మ ఇండ్లని పేరు పెట్టుకోవడానికి ఏ మాత్రం కూడా ఆ ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు మ్యాచ్ చేయకూడదు. మీరు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పేరు పెట్టుకుంటే పెట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి మీ బడ్జెట్లో ఇండ్లను కనుక పెట్టుకుంటే పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వస్తున్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీదనే ప్రజలకి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి. పూర్తిగా ఎవరైతే మధ్యతరగతి కావచ్చు అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆమోదయోగ్యంగా ఉందంటూ కూడా ఎంపీ డీకేఆర్ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.